నేనెవరో తెలుసా? బలే జ్ఞానే విరాగే చ విష్ణుభక్తో నమత్సమః. నిజంగా అది ఉన్నవాడు అలా మాట్లాడతాడా? బలము, జ్ఞానము, వైరాగ్యము ఈ మూడిటి యందు విష్ణుభక్తులలో నాతో సమానుడైన వాడు లేడు. నాకున్న మొట్టమొదటి లక్షణం అది. 2, సదాంతఃపురేవాసః పుత్రాణామధికో హరిః. మిగిలిన వాళ్ళు బయట నిలబడతారు, మిగిలిన వాళ్ళు బయట మాట్లాడతారు, మిగిలిన వాళ్ళు సభామంటపంలో మాట్లాడతారు. నేను సాక్షాత్తు లక్ష్మీనారాయణులు నన్ను పాన్పు చేసుకుని పడుకుంటారు. అంటే నా అంతగా అంతఃపురం లోపల ఉండేవాడు ఎవరూ లేడు. అంటే అది రాజసంతో నువ్వు అలా ఆయనకి శయనంగా ఉన్నావా? దానికి ఒక చిన్న విశేషణం కలిపాడు. పుత్రాణామధికో హరిః. హరికి నేను పుత్రుడి కన్నా గొప్పవాడిని. అందుకే అంతఃపురంలో ఎప్పుడూ ఉంటుంటాను. అటువంటి నన్ను కాదని లోపలికి వెళ్ళగలవా అంటే ఏమి దాని ఉద్దేశ్యం? నీ మీద నేనేదైనా చెప్తే శ్రీ మహావిష్ణువుకి నీ తల తెగిపోతుంది ఏమనుకుంటున్నావు? అందుకని నన్ను మంచి చేసుకుని లోపలికి వెళ్ళాలి. వాయువు నవ్వన్నారు. ఇదెక్కడి ఉద్ధతి? వైరాగ్యం ఉన్నవాడు ఇలా మాట్లాడతాడా? పైగా బలే జ్ఞాని విరాగీ చ విష్ణుభక్తో నమత్సమః అంటాడా అని ఆయన అన్నాడు. ఇంట్లో పెంపుడు పిల్లి ఉంటుంది. ఇంట్లో పెంపుడు పిల్లి యజమాని పడుకుంటే మంచం కింద పడుకుంటుంది. యజమాని భద్రగజం యజమాని ఇంటికి దూరంగా ఉన్న గజశాలలో ఉంటుంది. యజమానికే చెందిన భద్రగజం గజశాలలో బయట ఎక్కడో ఉందని, ఇంట్లో పెంపుడు పిల్లి యజమాని పడుకున్న పాన్పు కింద పడుకుందని దగ్గరగా ఉన్నంత మాత్రం చేత పిల్లి ఏనుగవుతుందా? ఏనుగు పిల్లి అవుతుందా? ఏమి నీ వెర్రి? సేవకుడు మహారాజు పడుకున్నప్పుడు పాదాల దగ్గర కూర్చుని హంసతూలికా తల్పం మీద కాళ్ళు ఒత్తుతుంటాడు. రాజు కడుపున పుట్టిన యువరాజు ఎక్కడో ఒక సామంతరాజు తిరగబడ్డాడని రాజు పంపిస్తే సామంతుణ్ణి నిగ్రహించి దూరంగా రాజ్యం చేస్తుంటాడు. ఆ సామంత రాజ్యాన్ని ఆయనే నిర్వహిస్తూ ఉంటాడు ముందు కంటకాన్ని తొలగించడానికి. దగ్గరగా ఉండి కాళ్ళు పడుతున్న సేవకుడి అభ్యున్నతిని రాజు కోరుతుంటాడా? దూరంగా ఉన్న యువరాజు యొక్క క్షేమాన్ని కోరుతుంటాడా? పిచ్చివాడా, దగ్గర దూరం బట్టి గౌరవం ఉండదురా. ఎంత దూరంలో ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు, పరమేశ్వరుడి దృష్టిలో ఎంత గొప్పవాడన్న దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఆయన దృష్టిలో ఎంత గొప్పవాడివని నువ్వు ఊహించుకోవడం కాదు, ఆయన నిన్నెలా ఊహిస్తున్నారన్నది నువ్వు ఎప్పుడన్నా విచారించుకున్నావా? ఎంత గొప్ప మాటలండి. వంట పడితే సిగ్గుపడవలసి ఉంటుంది. దేనికిరా మనం అహంకరించాలి? పరమేశ్వరుడు మనని పెద్ద చేసి చూడాలి కానీ, పరమేశ్వరుడు సంతోషించాలి కానీ, మనకి ఇది ఉందని అది ఉందని అహంకరించడానికి మనకేముందని మనం అహంకరించగలం? ఆయన అనుగ్రహం లేనినాడు ఏది మనం మాట్లాడగలం, ఏది మనం చెప్పగలం? కాబట్టి ఆయనదిరా అనుగ్రహం అంటే అని అణిగిమణిగి పడున్నవాడెవడో వాడు ధన్యుడు. అందుకే ఈ మాటలు శేషుడంటే, ఈ మాటలు వాయువు అంటే శేషుడికి నచ్చలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఉద్ధతితో పెద్దగా అరుస్తున్నాడు. ఓహో, జోక్యం చేసుకోవలసిన సమయం ఆసన్నమైంది. లక్ష్మీదేవితో కలిసి శ్రీమన్నారాయణుడు వెలుపలికి వచ్చాడు. ఏమిటయా అలా అరుచుకుంటున్నారు అన్నాడు సర్వజ్ఞుడు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ స్థితికార లక్షణమునందు ఒక తమాషా ఉంటుంది. స్థితికారుడు అంటే పరిపాలకుడు. పరిపాలకునకు చమత్కారం ఉండాలి. అన్ని వేళలా పరిపాలన అంటే పుస్తకంలో ఏం రాసిందో అలా పరిపాలించిన వాడు పరిపాలకుడు కాడు. మాకు ఒక గొప్ప అధికారి ఉండేవారు, హనుమంతరావు గారని. ఆయన ఒకసారి మాట్లాడుతూ ఓ గొప్ప మాట అన్నారు. నేను పొంగిపోయిన ఆ మాటకి. బ్రేక్ ది రూల్ అండ్ జస్టిఫై ఇట్, ఐఎమ్ హియర్ టు రాటిఫై ఇట్ అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట. మీరు ఏదైనా పని చేయవలసి వస్తే రూల్ అడ్డు తగిలింది అని సంస్థకి నష్టం చేయకండి. రూల్ని అతిక్రమించి కూడా సంస్థకి మీరు ప్రయోజనం చెయ్యగలిగితే, రూల్ని అతిక్రమించి మీరు ఆ పని చేసి సంస్థకి లాభం చేసి ఇందువల్ల అతిక్రమించానని కాగితం మీద రాసి పంపండి. మీరు చేసిన పనిని ధృవీకరించడానికి నేనున్నానన్నారు ఆయన. ఆయన అధికారి అంటే అది. మేనేజర్స్ ఆర్ బోరన్, మేనేజర్స్ ఆర్ నాట్ మేడ్. అందుకని కదా ప్రొఫెసర్ లావెటర్ అంటాడు. కాబట్టి మహానుభావుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా వ్యవహారం చక్కపెట్టాలో చాలా తమాషాగా చక్కపెడతాడు. కొడుకు రిజర్వేషన్ చేయించుకోరా, రిజర్వేషన్ చేయించుకోరా, రిజర్వేషన్ చేయించుకురారా, రిజర్వేషన్ లేకుండా రాకురా అని తండ్రి తల కొట్టుకున్నాడు అనుకోండి,
కొడుకు వినకుండా అలాగే నాన్నగారండి తత్కాల్లో చేయించుకుంటాను నాన్నగారండి అంటే పోన్లే అలా ప్రారంభం. ఏరా తత్కాలు చేయించుకున్నావా? నాన్నగారండి నిద్ర పట్టిందండి 8:15కి లేచి పెట్టాను అయిపోయిందండి తత్కాలు. ఇట్టే అయిపోతుందండి రైల్వే వాళ్ళ తప్పు అన్నట్టు చెప్తాడు. నాన్నగారండి అయినా రాత్రి 11 గంటల బస్సుకి దొరికింది వచ్చేస్తాను కాకినాడ అందులోనండి అంటాడు. అప్పుడు తండ్రి ఏమనకూడదు, అలాగే రా. ఒక్కసారి రాత్రి 11 గంటల బస్సు ఎక్కి మర్నాడు 3ంటికి కాకినాడ వచ్చాడు అనుకోండి, దాని కష్టం ఏమిటో జీవితంలో ఒక్కసారి తెలుసుకుంటే తండ్రి రిజర్వేషన్ చేయించుకోమని చెప్పక్కర్లేదు. నాన్నగారు అయిపోయిందంటే రిజర్వేషన్ తత్కాలన్న మాట ఎత్తాడు, ముందే చేయించుకుంటాడు. అనుభవంలోకి వస్తే జీవితం ఒకలా ఉంటుంది. అందుకే ఎంత నేర్చుకున్నా అనుభవం వేరు. మహానుభావుడు శ్రీ మహావిష్ణువు చాలా చమత్కారంగా ఉంటుంది ఆయన పరిపాలనా విధానం. అందుకే ఆయన అన్నారు, ఏమంత గట్టిగా అరుచుకుంటున్నారు? సమర్థులు అలా అరుస్తారా? చేసి చూపిస్తారు. కానీ ఇప్పుడు ఏదో చెయ్యాలి కదా. అంత గొప్పవాణ్ణి అన్నవాడెవరు? శేషుడు. నేనింత గొప్పవాణ్ణి అని వాయువేమనలేదు, సరికదా. శేషుడు నేరం చెప్పాడు ఆయన్ని చూడగానే. ఎక్కువ మాట్లాడుతున్నాడండి. మీ భక్తుల్లో కొడుకు లాంటి వాడిని నాకన్నా గొప్పవాడు లేడన్నాను, నిజం కాదు? ఆయన నవ్వన్నారు, కావచ్చు. కానీ శేషుడా, నీ గొప్పతనం ఏమిటో నిరూపించి చూపించాలయా. ఇవాళ వాయువు అన్నాడు, రేపు ఇంకోడు అంటాడు. ఎవ్వరూ అనకుండా ఉండాలంటే అలా నిరూపించుకో, దానికి తగిన పని చెయ్యి. 33 కోట్ల మంది దేవతలు ఇంద్రుడితో కలిసి చూస్తారు. ఇంకా తర్వాత నిన్నెవరేమనరు. ఏం చేస్తావో తెలుసా? క్రీడాద్రి ఉంది, మేరుపర్వతం యొక్క కుమారుడు, వెళ్ళి బాగా చుట్టుకుని పడుకో. ఎవరు నీ దగ్గరికి రాకపోయినా విషం చిమ్ము. విషం చిమ్ముతూ పడుకుంటే అసలే మేరుపర్వతం యొక్క పుత్రుడు ఆనందాద్రి, క్రీడాద్రి. అది దాన్ని ఎవరు కదపగలరు? దాన్ని కదిపాడనుకో ఎవరైనా, నిజంగా అంత కదిపితే బుద్ధిగా ఉండు. కదపలేకపోయాడనుకో నీ అంత గొప్పవాడు లేడని లోకానికి తెలుస్తుంది. చేష్టితముల చేత నిరూపించుకోవాలి మనిషి గొప్పతనాన్ని. మాటలు ఎందుకయా అంటే క్రీడాద్రిని చుట్టుకుని పడుకోమంటున్నారు అన్న విషయం సుస్పష్టం అయిపోయిందిగా. వెంటనే శేషుడు వెళ్ళి ఆ ఆనందాద్రిని చుట్టుకున్నాడు, చుట్టుకుని పడుకున్నాడు, విషం చిమ్ముతున్నాడు. వాయుదేవుడు వచ్చాడు. ఇప్పుడు వాయుదేవుడు కూడా తన బలం ఏమిటో చూపించాలిగా. ఆయన చూసి శేషుడు కౌగిలించుకున్నటువంటి ఈ క్రీడాద్రిని కదపడానికి నేను నా శక్తిని ప్రయోగించాలా అని కనిష్టాంగుళి సంస్పర్శ పర్వతో భోగి సంయుత సహస్రమర్ధలక్షంచ దక్షిణాయవు. ఆయన చిటికిన వేలి గోటితో ఆ పర్వతాన్ని ఇలా అన్నాడు. ఆ వేలి గోరు ఇలా తగలడం ఏమిటి? 1500 లక్షల యోజనముల దూరం ఎగిరి అది దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతోంది, భారతదేశాన్ని దాటిపోతుంది. అంత వేగంతో వెళ్ళిపోతుంటే అప్పుడు మేరుపర్వతం వచ్చి వాయువుని ప్రార్థించింది. శేషుడికి దిక్కు తోచట్లేదు, ఆ వేగానికి చుట్టలు విడిపోతున్నాయి, పర్వతం వెళ్ళిపోతుంది. మీ ఇద్దరి పంతం బాగానే ఉంది కానీ మధ్యలో మా అబ్బాయి ఎగిరిపోతున్నాడయ్యా, మా అబ్బాయిని దింపమంది. అంటే అప్పుడు వాయువు సువర్ణముఖరి అంటారు ఆ నదిని. సువర్ణముఖి అని ఇవాళ పేరు వచ్చిందనుకోండి. ఆ సువర్ణముఖరి నది ఉత్తర ప్రాంతమునందు ఆ పర్వతాన్ని కిందకి దింపారు. ఇప్పుడు ఆ పర్వతం ఈ పర్వతంతో కలిసి దానికి ద్వాపర యుగంలో శేషాద్రి అని పేరు వచ్చింది. అప్పుడు శేషుడు బుద్ధి తెచ్చుకుని నాది పొరపాటు అయిపోయిందయా, ఇక నుంచి ఎప్పుడూ పెద్దల్ని చూసి అధిక్షేపించి మాట్లాడను అని చుట్టలు విప్పుకుని వైకుంఠానికి వెళ్ళి పరమ మర్యాదతో వినయంతో జీవించడం ఆయన నేర్చుకున్నాడు. ఎందుకంటే జీవితంలో ఒక్కొక్క సంఘటన మనిషి చక్కటి పద్ధతిని పొందడానికి కారణమవుతుంది. మంచిదే, అలా జీవితం మారడం మంచిదే. అసలు మారడం కోసమే ఈశ్వరుడు గురువు ఉన్నారు. గతంలో నేను చేసే చాలా తప్పులు చేసిన వాడినండి అంటే చీచీ 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 అన్నాడు అనుకోండి, గురువుగారు అక్కర్లేదు లోకానికి. గురువు ఎందుకు? గతంలో తప్పులు చేసి ఇప్పుడు మారదామనుకున్న వాడికి అవకాశం ఇవ్వడానికే గురువు ఉన్నాడు. గతంలో ఎన్నో పాపాలు చేశాను ఇప్పుడు మారదామనుకుంటున్నానన్న వాడిని క్షమించడానికి ఈశ్వరుడు ఉన్నాడు. అబ్బెబ్బే అలా ఏం కుదరదండి అంటే ఇంక ఈశ్వరుడు ఎందుకు? చేసిన పాపమే అనుభవిస్తే దరిద్రం వదిలిపోయాయి. కాబట్టి ఈశ్వరుడు గురువు ఉన్నది ఎందుకు అంటే కల్మషాలని కడగడానికే. కల్మషం అన్నది లేదనుకోండి, ఈ 2 స్థానాలు ఖాళీ. లోకంలో అందరూ ధర్మంతోనే ఉండి, లోకంలో అందరూ పుణ్యంతో ఉండి, లోకంలో అందరూ శాస్త్ర మర్యాదనే పాటిస్తున్నారు అనుకోండి, గురువుగారు ఎందుకు, ఈశ్వరుడు ఎందుకు?
ఈ రెండు ఎందుకున్నాయంటే కల్మషంతో ఉన్నవాళ్ళు ఉన్నారు కొరకని. కాబట్టి ఉదారుడై ఉండాలి గురువు అనడానికి కారణం అదే. డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి వరకు ఎవరు వస్తారు? కన్ను నొప్పి, కాలు నొప్పి, వెన్ను నొప్పి, కడుపు నొప్పి, ఇంకో నొప్పి అంటూ వచ్చేవాళ్ళే వస్తారు. రాత్రి 8 అయిపోయిన తర్వాత వచ్చి ఎవరో కూర్చుని డాక్టర్ గారండి ఏమిటో కంఠంలో నొప్పిగా ఉంటుందండి అంటే పొద్దున్నుంచి వచ్చిన ప్రతి వాడు ఇదే మాట్లాడతాడు. ఒక్కడ సినిమా గురించి చెప్పడం అని డాక్టర్ గారు విసుక్కున్నాడు అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడు వైద్యం కోసం పెడతాడు కానీ సినిమా గురించి చెప్పడానికి పెడతాడా? వెళ్ళడు. తన శరీరంలో కష్టం చెప్పడానికే పెడతాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళేవాడు అయ్యా నేను ఇలా పాపభూయిష్టమైన జీవనంలో పడిపోతున్నాను, నేను ఎలా మారను అని అడగడానికే పెడతాడు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినవాడు అయ్యా ఎన్ని పాపాలు చేశానో లెక్కలేదు, అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విజాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని అడగడానికి పెడతాడు. చీచి 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 అన్ని పాపాలు చేసావా, పో పక్కకంటే ఈశ్వరుడు ఎందుకు? కాబట్టి ఈశ్వరుడు గురువు ఎందుకుంటారు అంటే మార్చడానికే ఉంటారు. అప్పుడు విష్ణువు చేసిన పనిని మీరు శ్లాఘించవలసి ఉంటుంది. శేషుడు మహానుభావుడు అవడానికి కారణమవుతాం. అంతేగాని అది పట్టుకుని అదే పనిగా శేషుడిని అనరాని మాటలంటూ కూర్చుంటే మనం పాడవుతాం. ఎక్కడి వరకు అక్కడ వరకు అంతే. కాబట్టి ఇప్పుడు అది ద్వాపరే శేషశైలంతు సువర్ణముఖరి అని నేను మాట అన్నాను కదూ, అదొక అద్భుతమైనటువంటి నది. వెంకటాచల పర్వతానికి దగ్గరలో ఉంటుంది. ఆ సువర్ణముఖరి నదికి ఇటువైపు శ్రీకాళహస్తి, అటువైపు వెంకటాచల పర్వతము. సువర్ణముఖరి అగస్త్య మహర్షి తీసుకొచ్చారు. భగీరథుడు ఉత్తరంలో గంగను ఎలా తీసుకొచ్చాడో దక్షిణంలో అగస్త్య మహర్షి తీసుకొచ్చారు. పార్వతీ కళ్యాణం జరుగుతున్నప్పుడు భూమి అంతా వంగిపోతే పరమేశ్వరుడు అగస్త్య మహర్షిని ఒక్కరిని దక్షిణ దిక్కు కెడితే భూచక్రము నిలబడుతుందని పంపించారు. అప్పుడు ఆయన వచ్చి శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి ఒక పర్వత శిఖరం మీద కూర్చుని తపస్సు చేశారు. అగస్త్య శిఖరము అంటారు దాన్ని. అప్పుడు అశరీరవాణి పలికింది, ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ జీవనది లేదు, నీ తపశ్శక్తితో ఒక జీవనదిని తెమ్మంది. జీవనదిని ఇవ్వాలి అంటే బ్రహ్మగారిది అధికారం. కాబట్టి ఆయన తపస్సు చేశారు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమై గంగ యొక్క ఒక అంశని విడిచిపెడుతున్నారు. అంశ ప్రవహిస్తుంది నీ వెంట, కాబట్టి నువ్వు ముందు నడు, నీ వెనక నది వస్తుందన్నారు. అప్పుడు అగస్త్య మహర్షి నడిచినటువంటి మార్గంలో దిక్కులను ప్రకాశింపచేస్తూ వెళ్ళినటువంటి ప్రవాహం గనక సువర్ణముఖరి అని పేరు. సువర్ణముఖరి అన్న పేరు ఈ భూమండలంలో మీరు ఎక్కడైనా నించుని ఒకసారి స్మరించినా సువర్ణముఖరి కానీ వెంకటాచలం కానీ ఎటున్నాయో అటు తిరిగి నమస్కారం చేసినా ఉత్తర క్షణంలో మీ పనికి ప్రతిబంధకముగా నిలబడిన పాపము దహింపబడుతుంది. అంత శక్తివంతము సువర్ణముఖరి. స్మరిస్తే చాలు అంత శక్తివంతం ఆ నది. అటువంటి నది ఇవాళ అక్కర్లేనివన్నీ చేసేసి అటువంటి నదీ ప్రవాహాలన్నింటినీ కూడా మనం పాడు చేసేసుకున్నాం. సువర్ణముఖరి ఒక్కొక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి ఆ నదీ ప్రవాహం వంక చూస్తే బాధే కలుగుతుంది, చుక్క నీరే ఉండదు. ఆఖరికి ఆ నదిలోంచి వాహనాలు వెళ్ళడానికి దారి కూడా ఏర్పడిపోయింది ఈ మధ్య. కనుక ఆ పర్వతం ద్వాపర యుగంలో శేషశైలము అని పిలువబడింది. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం. కలియుగంలో దానికి వెంకటాచలము అని పేరు. కలియుగంలో దాన్ని వెంకటాచలము అని పిలవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆఖ్యానాన్ని ఒకదాన్ని చెప్తారు. ఎప్పుడైనా మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. పురాణాంతర్గతముగా ఒక ఆఖ్యానం ఇచ్చినప్పుడు పాడైపోయినవాడు అన్నవాడు ఎవరి చరిత్ర అయినా చెప్తే ఎవరి చరిత్ర చెప్తారంటే ఒక బ్రాహ్మణుడి చరిత్రే చెప్తారు తప్ప ఇంకెవ్వరి గురించి చెప్పరు. ఎందుకు చెప్పరో తెలుసా అండి? ఏమంటే ఎప్పుడు వాళ్ళ గురించి చెప్తారు ఏంటంటే ఆ బ్రాహ్మణుడు పాడైపోయాడు, ఈ బ్రాహ్మణుడు పాడైపోయాడు, ఇంకో బ్రాహ్మణుడు పాడైపోయాడు, ఏదో ఆ కాశీపట్నంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, లేకపోతే ఉజ్జయిని నగరమనందు బ్రాహ్మణుడు ఉండేవాడు, వాళ్ళే దొరికారా? ఇంకెవరు ఉండరా? ఆయన గురించే మాట్లాడతారు ఎందుకండి అనుకుంటారేమో. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. బ్రాహ్మణుడు పరమ పవిత్రమైనటువంటి జీవితాన్ని, పరమ తృప్తితో కూడినటువంటి జీవనాన్ని గడపాలి. శాస్త్రీయమైనటువంటి జీవితాన్ని నిరంతరము గడపడానికి ఉద్యుక్తుడై ఉండాలి. శరీరము ఖేదపడినా కూడా లోకమునకు శాస్త్రాన్ని ప్రబోధం చేయడానికే బ్రాహ్మణ జన్మ పనికి రావాలి. కేవలము భోగం అనుభవించడానికి వచ్చినటువంటి బ్రాహ్మణ జన్మ కన్నా తుచ్చమైన జన్మ ఇంకొకటి ఏ జన్మ లేదు. నేను కాదు, శాస్త్రం నిర్ధారించింది. కేవలము భోగం తప్ప, అసలు శాస్త్ర స్పర్శ లేకుండా
ఈశ్వర సేవ లేకుండా, ఒక గ్రంథ పఠనం లేకుండా